ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎగువ స్పిల్వే వద్ద నీటి మట్టం 32.190 మీటర్లు ఉండగా దిగువ స్పిల్వే వద్ద 23.680 మీటర్లు నమోదైంది. దీంతో అధికారులు 48 గేట్లు ఎత్తి 8,97,224 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎగువ స్పిల్వే వద్ద నీటి మట్టం 32.190 మీటర్లు ఉండగా దిగువ స్పిల్వే వద్ద 23.680 మీటర్లు నమోదైంది. దీంతో అధికారులు 48 గేట్లు ఎత్తి 8,97,224 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, పోలవరం ప్రాజెక్టుకి ఎగువ గోదావరి నుంచి భారీగా కూడా వరద వస్తుంది. ఇప్పటికే అటు ఖమ్మం అంతా కూడా అటు మున్నేరు వాగు, మరోవైపు గోదావరి కూడా ఎగువ నుంచి భారీగా వస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా వచ్చి గోదావరిలోకి చేరుతుంది. అంతేకాకుండా అటు ఉపనదులుగా ఉన్నటువంటి ఏవైతే ఇంద్రావతి, శబరి వంటి ఉపనదులన్నీ కూడా వచ్చి గోదావరిలో చేరుతుండడంతో ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్దకు అయితే దాదాపు ఇప్పటి వరకు 8,97,000 క్యూసెక్ల వరకు కూడా ప్రస్తుతం వరద నీరు అయితే చేరుతుంది. దీంతో అన్ని గేట్లను కూడా ఎత్తివేసి ఉంచడంతో ప్రస్తుతం ఆ నీరంతా కూడా దిగువకు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టులో ఎగువ స్పిల్వే వద్ద ప్రస్తుతం 32.190 మీటర్ల నీటి మట్టం నమోదు కాగా దిగువ స్పిల్వే వద్ద 23.680 మీటర్ల నీటి మట్టం కూడా నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఇప్పటికే గత నెలలో కూడా భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం 8 లక్షల వరకు కూడా చేరుకోవడంతో ఈ వరద ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం గోదావరి వరదతో ఎగువ ఉన్నటువంటి కాపర్ డ్యాము బ్యాక్ వాటర్ ప్రభావంతో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో విలీన మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాక్ వాటర్ అంతా కూడా ఆ గ్రామాలకు వెళ్లేటువంటి ప్రధాన రహదారుల పైకి వెళ్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. గోదావరి ఎద్దువాగు పొంగి అలాగే అక్కడ ఉన్నటువంటి బైనేరు వాగు పొంగి ఆ రెండు వాగుల ప్రవాహానికి కూడా ఏజెన్సీలోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా వేలేరుపాడులో ఉన్నటువంటి అలాగే కుక్కునూరులో ఉన్నటువంటి దాచారం, గొమ్ముగూడెం గ్రామాలకు వెళ్లే రహదారి పై నుంచి నీరు అనేది కూడా ప్రవహిస్తుండడంతో ఆ కాజ్వేలపై ఎవరు దాటకుండా కాజ్వేలను కూడా నిలిపివేశారు రాకపోకలు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇంకా వాతావరణం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకొని పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఆ పునరావాస కేంద్రాల్లో అవసరమైనటువంటి నిత్యావసర సరుకులను కూడా అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. అయితే అక్కడ గ్రామాల్లో దాచారం వంటి, గుమ్ముగూడు వంటి గ్రామాల్లో అలాగే కాట్కూరు గుమ్ము వంటి గ్రామాల్లో ఉన్నటువంటి నిర్వాసితులను అక్కడి నుంచి గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలంటూ కూడా ప్రస్తుతం అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే అటు భద్రాచలం వద్ద గోదావరి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆ నీరంతా ఇక్కడకు ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకా మళ్ళీ వర్షాలు, వరదలు ఉంటాయి అనేటువంటి హెచ్చరికలతో ప్రస్తుతం ఆ గ్రామాలు ఖాళీ చేస్తున్నారు. ఆ గ్రామాలందరినీ కూడా ఎగువ ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ పునరావాస కేంద్రాలకు కానీ వెళ్లాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరొక 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వరద ముంపు ఈసారి మరోసారి తప్పదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే జూన్ 20వ తారీఖు సందర్భంలో కూడా పెద్ద ఎత్తున గోదావరి వరద వచ్చింది. అలాగే పెదవాగు ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతంలో అసరావుపేట వద్ద ఉన్న పెదవాగు ప్రాజెక్టు గండిపడి కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 20కి పైగా గ్రామాలు పూర్తిగా విధ్వంసం సృష్టించి అల్లకల్లోలంగా మారాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గోదావరి వస్తున్న నేపథ్యంలో ఊపిరి పీల్చుకోకుండానే పోలవరం నిర్వాసితులపై వరదంతా కూడా ముంచెత్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కానీ పరిహారం కానీ అవన్నీ ఇవ్వకపోవడంతో వారందరూ ఆ ముంపు గ్రామాల్లోనే ఉండిపోయారు. వారందరూ ఈ రోజు మరోసారి పోలవరం ప్రాజెక్టుకి భారీగా వరద వస్తుండడం, ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం, ఆ కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావంతో ముంపుకు గురి కావడంతో మరోసారి ముంపు తప్పదని కూడా చెప్పుకోవచ్చు. వీరితో పాటు అటు అల్లూరు జిల్లా, ఇటు ఏలూరు జిల్లా 2 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు 8 మండలాలపై కూడా ఈ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం అనేది కూడా పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అంటారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటు జేసీ దాతిరెడ్డి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ముగ్గురు కూడా నిన్న ఆ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజలకు సమీక్ష చేసి అక్కడ ఉన్న వారందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. వారందరూ కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలి, ఎవరు సెలవులపై వెళ్ళవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.
పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎగువ స్పిల్వే వద్ద నీటి మట్టం 32.190 మీటర్లు ఉండగా దిగువ స్పిల్వే వద్ద 23.680 మీటర్లు నమోదైంది. దీంతో అధికారులు 48 గేట్లు ఎత్తి 8,97,224 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.